సృష్టి స్థితి లయకారులలో శివుడికి లయకారుడని పేరు. అయితేనే ఆయన బోలాశంకరుడు. ఎవరు ప్రేమతో పిలిచినా భక్తితో పిలిచినా పలుకుతాడు. భక్తజన రక్షకుడు, సనాతనుడు, భూతనాథుడు, వైద్యనాథుడు, పశుపతినాథుడు, చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు, చంద్రశేఖరుడు. భక్తితో కలిచే తన భక్తులతో పాటు క్రిమి కీటకాలకు కూడా మోక్షమిచ్చి సాక్షాత్కరించే శివయ్య దర్శనం సర్వ పాపహరణం. ప్రతి మాసంలోనూ బహుళపక్షం వచ్చే చతుర్దశికి మాస శివరాత్రి అని పేరు. అలా సంవత్సరంలో 12 మాస శివరాత్రులు వస్తాయి. అన్నింటిలోనూ మహిమాన్వితమైనది మహాశివరాత్రి. శివరాత్రి అంటే మంగళకరమైన లేదా శుభప్రదమైన రాత్రి అని అర్థం. ఈ రోజునే ఆది దంపతులైన శివపార్వతులు వివాహం చేసుకున్నారు. పరమేశ్వరుడు వివాహమాడిన పార్వతీదేవిది ఇది 2వ జన్మ. శివుడికి తన భార్యపై ఉన్న ప్రేమ ఆప్యాయతల కారణంగా ఆ దేవి మళ్ళీ జన్మించి తన శివుడికే భార్య అయింది. పూర్వజన్మలో అగ్నిలో సతీదేవి తనను తాను దేహత్యాగం చేసుకుంది. అప్పుడు తాను ఎంతగానో ప్రేమించే తన భార్య లేకపోవడంతో శివుడు చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. దీంతో ఈ ప్రపంచంతో బంధాన్ని తెంచుకొని ఎవరితోనూ సంబంధాలు లేకుండా హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడే ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నాడు. సన్యాసిగా మారిన శివుడిని మళ్ళీ ఈ ప్రపంచంలోకి రావడానికి దేవుళ్ళందరూ ఆదిశక్తి అయిన సతీదేవిని మళ్ళీ జన్మించాలని ప్రార్థించారు. దేవుళ్ళ విన్నపంతో సతీదేవి పార్వతీగా జన్మించింది. హిమాలయాల రాజు హిమవంతుడు భార్య మేనకాదేవికి పార్వతీదేవి బిడ్డగా జన్మించింది. పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. అయితే శివుణ్ణి పొందడం అంత సులభం కాదు. ఇందుకోసం తల్లి పార్వతీదేవి కఠినమైన తపస్సు ప్రారంభించింది. పార్వతీదేవి తపస్సు వల్ల 3 లోకాలకు అలజడి రేగింది. పెద్ద పర్వతాలు కూడా కంపించాయి. ఇది చూసిన పరమశివుడు కూడా పార్వతీ తల్లి తపస్సుకు సంతోషించి ఆమెకు ప్రత్యక్షమై యువరాజును వివాహం చేసుకోమని సలహా ఇచ్చాడు. కానీ పార్వతి స్పష్టంగా నిరాకరించింది. తన మనసులో శివుణ్ణి భర్తగా భావించానని, అందుకే వేరొకరితో పెళ్లి చేసుకోవడం కుదరదని పార్వతీదేవి తెలిపింది. పార్వతీకి తనపై ఉన్న ప్రేమను చూసి శివయ్య హృదయం ద్రవించింది. ఆ తర్వాత అతను పార్వతీని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. పార్వతీ తల్లి మేనకాదేవి శివుణ్ణి చూసి తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం చేయడానికి నిరాకరించింది. అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించి వివాహ ఆచారాల ప్రకారం సిద్ధమై పెళ్లి పందిరికి రావాలని కోరింది. తల్లి పార్వతి అభ్యర్థనను అంగీకరించిన శివుడు వరుడి వేషంలో వచ్చాడు. శివుడు వరుడిగా సిద్ధమైనప్పుడు అతని దివ్య రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు మేనకాదేవి కూడా వివాహాన్ని అంగీకరించింది. అనంతరం భూతగణాలు, దేవతలందరూ, విశ్వ సృష్టికర్త బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు, వివాహ అతిథులందరి సమక్షంలో శివ పార్వతుల వివాహం జరిగింది.